Hi students, welcome to IACE online classes. I am Lankeshwar Rao. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ పేపర్ 80 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 92. If input impedance of an FET is R1 and that of BJT is R2, then okay. So FET R1 అని అంటున్నాడు. నెక్స్ట్ బీజేటీ R2 ఉన్నప్పుడు జనరల్గా ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ R1 గ్రేటర్ దాన్ R2 అనేటువంటిదిగా తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 92కి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93. Certain substances loses their electrical resistance completely at a super low temperature. Such substances are called. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేటువంటి వర్డ్ యూస్ చేస్తారు చూడండి, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఏమంటున్నాడు, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేటువంటిది కంప్లీట్గా లో అయిపోతుంది అంటున్నాడు, కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతుంది అంటే లూజ్ అవుతుంది అంటున్నాడు, లూజెస్ అవుతుంది, అదే లాస్ అయిపోతుంది అంటున్నాడు. సో దానికి అలాంటి ఫినామినాని ఏమంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ కండక్టెన్స్ని ఏమంటారు అంటే రెసిస్టెన్స్ అంటారు, కండక్టెన్స్. ఓకే, సో వీడు ఏమంటున్నాడంటే ఒక వైర్ తీసుకుని నువ్వు ఇన్పుట్ కరెంట్ అనేటువంటిది ఇదిగోండి ఇక్కడ ఇది పాయింట్ ఏ 250 వోల్ట్స్ అనేటువంటిది ఇచ్చామనుకోండి, నీకు అవుట్పుట్ అనేది నార్మల్ వైర్స్లో ఎంత వస్తుంది? 250 కంటే తక్కువ వస్తుంది. ఓకే, 250 కంటే తక్కువ వస్తుంది. సో ఇది అవుట్పుట్గా తీసుకుందాం. ఇది నార్మల్ వైర్లో, ఎందుకనంటే వీటిలో రెసిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వలన అవుట్పుట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మంచి కండక్టర్స్ అనేటువంటి వాటిని వాడామనుకోండి, సో వాడినప్పుడు అలాంటి వాటిలో ఇప్పుడు పొటాషియం కానీ లేదంటే మెర్క్యూరీ అనేటువంటిది, మెర్క్యూరీ ఇలాంటి వాటిని నార్మల్ టెంపరేచర్ దగ్గర ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేస్తాయి. అంత మంచి కండక్టర్లు అయితే కాదు, ఒక యావరేజ్ కండక్టర్ లాగా ఉంటుంది. కానీ దీని యొక్క టెంపరేచర్ని ఒక 4.2 కెల్విన్స్ ఆ రేంజ్లో డిక్రీజ్ చేసామనుకోండి, అంటే -269 అంత టెంపరేచర్కి తగ్గించేసినప్పుడు ఈ మెర్క్యూరీ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక సూపర్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సూపర్ కండక్టర్లా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలా యాక్ట్ చేయటం వల్ల ఇన్పుట్ కరెంట్ అనేటువంటిది నువ్వు ఒక 250 వోల్ట్స్ ఇచ్చారనుకోండి, నీకు అవుట్పుట్ కూడా ఎంత వస్తుంది? 250 అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఏమన్నా ఉందా? లేదు, జీరో అనమాట. సో రెసిస్టెన్స్ జీరో అంటే కండక్టెన్స్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు ఎంత కరెంట్ అయితే ఇచ్చావో అంత కరెంట్ కూడా బయటకు అనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్తున్నా అనమాట, ఇలా మనకు అర్థం అవటానికి. రైట్, సో రెసిస్టెన్స్ అనేటువంటిది జీరోగా ఉంది అంటే అటువంటి మెటీరియల్స్ని ఏమంటారు? సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్గా చెప్తారు. సో దానికి ఎగ్జాంపుల్గా ఎలాంటి దాన్ని తీసుకున్నాం? మెర్క్యూరీని ఎంత టెంపరేచర్ దగ్గర? 4.2 కెల్విన్స్ దగ్గర అనమాట. అంత టెంపరేచర్కి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామా డిక్రీజ్ చేసాం. ఓకే, సో ఈ ఫినామినాని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే 1911లో క్యామర్లింగ్ ఓన్స్ అనేటువంటి ఆయన ఫస్ట్ టైం ఈ ఫినామినాని ఇంట్రడ్యూస్ చేశారు. క్యామర్లింగ్ ఓన్స్ ఈయన ఫస్ట్ టైం ఈ ఫినామినాని ఇంట్రడ్యూస్ చేశారు. సూపర్ కండక్టివిటీ అనేటువంటి ఫినామినాని లోయర్ టెంపరేచర్ దగ్గర మోస్ట్లీ కొన్ని మెటల్స్ అనేటువంటిది ఏం చేస్తాయి? సూపర్ కండక్టర్ లాగా, అంటే రెసిస్టెన్స్ అనేటువంటిది జీరోగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో అందుకు గాను ఆయనకి 1913లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. 1913లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 93కి ఆన్సర్ సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైల్ క్యాచింగ్ ఏ బాల్ ఏ ప్లేయర్ పుల్స్ డౌన్ హిస్ హ్యాండ్ టు లోయర్ ద. ఓకే, సో ఈ బాల్ అనేటువంటిది క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వేసినప్పుడు జనరల్గా ఆ క్రికెటర్ దాన్ని స్ట్రైకింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది? చాలా ఎక్కువ స్పీడ్తో అది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అలా వెళ్ళేటప్పుడు ఇలా లీనియర్గా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే ట్రాన్స్లేషన్ అంటూ కొంచెం స్పిన్ లాగా తిరుగుతా అయినా కానీ వెళ్ళటం అనేది. ఓకే, సో కొంచెం స్ట్రైట్గా కాకుండా ఇలా వేరియేషన్లో కూడా పోవచ్చు అనమాట. అయితే ఇలా వెళ్తున్నప్పుడు దానికి ఏముంటుంది? మాస్ అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, నెక్స్ట్ వెలాసిటీ అనేటువంటి ఫ్యాక్టర్ ఉంటుంది. మాస్, వెలాసిటీ ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీన్నేమో ఏమంటాం మనం? మొమెంటం అనేటువంటిదిగా చెప్తాం.
మొమెంటమ్. ఓకే. సో, ఈ మొమెంటమ్ అనేటువంటిది దానికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకనే దాన్ని డిక్రీజ్ చేసుకోవాలి. అలా డిక్రీజ్ చేసుకోవాలి అంటే కొంచెం టైం అనేటువంటిది ఎక్కువగా తీసుకోవాలి. టైంని ఎక్కువ తీసుకోవాలనమాట. నువ్వు వెంటనే పట్టుకున్నారనుకోండి, పట్టుకున్నప్పుడు అదేమవుతుంది వెంటనే క్యాచ్ అనేది పట్టుకుంటే, సో, అది ఇక్కడ ఎక్కువ ఇంపల్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైమ్ అనేటువంటిదిగా చెప్తాం. ఫోర్స్ ఇంటూ టైమ్ అనేటువంటి దాన్ని ఇంపల్స్‌గా చెప్తారు. సో, ఎక్కువ ఫోర్స్‌తో వచ్చి పడుతుంది. నీకు టైం గూడా తక్కువగా ఉండటం వల్ల ఇంపల్స్ ప్రభావం అనేది అంటే ఎక్కువ పెయిన్ లాగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అది చేతిలో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతుంది. అందుకనే ఏం జేస్తారంటే, ఈ టైమ్‌ని ఇక్కడ పెంచేస్తారు. టైమ్‌ని పెంచి పెంచడం వలన దాని మొమెంటమ్‌లో వేరియేషన్ అనేది వస్తుంది. ఓకే. సో, ఆ బంతి ఇలా పడుతున్నప్పుడు దీన్ని పట్టుకొని ఇలా కొంచెం చేతిని వెనక్కి లాగటం ద్వారా మొమెంటమ్ అనేటువంటి దాన్ని మనం డిక్రీజ్ చేస్తాం. మొమెంటమ్‌ని రేట్ ఆఫ్ మొమెంటమ్‌ని డిక్రీజ్ చేస్తాం. రేట్ ఆఫ్ మొమెంటమ్. ఓకే. మొమెంటమ్‌ని ఏం చేస్తున్నామండి డిక్రీజ్ అనేటువంటిది చేస్తాం. ఓకే. సో, క్వెషన్ నంబర్ 94కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏఎం రిగార్డింగ్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ అంటున్నాడు. ఓకే. సో, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌లో ఏఎం అనేటువంటి టర్మినాలజీకి ఫుల్ ఫార్మ్ ఏంటి? సో, ఏఎం అంటే నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేటువంటిదిగా చెప్తారు. యాంప్లిట్యూడ్ అంటే ఇలా ఒక వేవ్ అనేటువంటిది ఉందనుకోండి. ఈ వేవ్ ఆహ్, ఈ ఈ ఏరియాని ఏమంటారు అంటే యాంప్లిట్యూడ్‌గా చెప్తారు. యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్. రైట్. సో, ఇది కూడా అంతే యాంప్లిట్యూడే. ఇదైనా యాంప్లిట్యూడే. రైట్. సో, ఈ యాంప్లిట్యూడ్‌లో వేరియేషన్ అనేటువంటిది, మాడ్యులేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 92.7 ఎఫ్ఎం అని, 95 ఏదో 3 ఎఫ్ఎం ఇలాంటి వాటిని మీరు వినుండారు గదా! సో, వీటిలో యాంప్లిట్యూడ్‌లో వేరియేషన్ అనేటువంటిది ఉంటుందనమాట. సో, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని మనం ఆ టర్మినాలజీని వాడతాం. 95కి ఆన్సర్ ఆప్షన్ డి అనేటువంటి దాన్ని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద atmosphere is measured in the terms of amount of water vapor in the atmosphere is measured in terms of ఓకే. వాటర్ వేపర్‌ని ఎప్పుడు కూడా ఏ టర్మ్స్‌లో మెజర్ చేస్తారు అంటే ఎస్పెషల్లీ డ్రాప్లెట్స్. ఆ అట్మాస్ఫియర్‌లో ఉన్నటువంటి డ్రాప్లెట్స్‌ని బేస్ చేసుకొని. ఓకే. డ్రాప్లెట్స్‌ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు. సో, క్వెషన్ నంబర్ 96కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనేటువంటి దాన్ని చెప్తాం. రైట్. సో, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డ్రాప్లెట్స్. సో, హైడ్రోమీటర్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారని మనం ప్రీవియస్‌గా హైగ్రోమీటర్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారని ప్రీవియస్‌గా కూడా మనం డిస్కస్ చేసున్నాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 97. క్లౌడ్ ఈజ్ ఏ కొలైడల్ డిస్పర్షన్ ఆఫ్ క్లౌడ్ ఈజ్ ఏ కొలైడల్ డిస్పర్షన్. సో, కొలైడల్. కొలైడల్ సిస్టమ్ అంటే వాటిలో 2 కంటెంట్స్ ఉంటాయని మనం ప్రీవియస్‌గా మాట్లాడాం. కొలైడల్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఏంటది 1 నానోమీటర్ నుంచి పార్టికల్ సైజ్ అనేది 10,000 నానోమీటర్స్ ఈ రేంజ్‌లో ఉంటే వాటిని కొలైడల్ పార్టికల్స్ అంటారు. వీటిలో డిస్పర్స్డ్ ఫేజ్ అనేటువంటిది ఉంటుంది. డిస్పర్స్డ్ ఫేజ్ అనేటువంటిది. ఇంకొకటి డిస్పర్స్డ్ మీడియం అనేటువంటిది ఉంటుంది. డిస్పర్స్డ్, డిస్పర్స్డ్ మీడియం. ఇలా 2 కంటెంట్స్ ఉంటాయి. ఓకే. సో, డిస్పర్స్డ్ ఫేజ్ అంటే ఆహ్, అక్కడ తీసుకున్నటువంటి తక్కువ క్వాంటిటీలో ఉండేటువంటి వాటిని ఏమంటారు? డిస్పర్స్డ్ ఫేజ్ అంటారు. డిస్పర్స్డ్ మీడియం అంటే ఎక్కువ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ అనేది తీసుకున్నామనుకోండి. మిల్క్ అనేది తీసుకుంటే దానిలో ఏముంటుంది? ఫ్యాట్ అనేటువంటిది ఉంటుంది ఆయిల్‌లో. ఓకే. సో, ఇక్కడ ఫ్యాట్ ఆర్ ఆయిల్ అనేటువంటిది వాటర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కంటెంట్‌లో ఎవరున్నారు? వాటర్ అనేటువంటిది ఉంటుంది. అది డిస్పర్స్డ్ మీడియం. మరి ఫ్యాట్ ఇలాంటివి తక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి ఇది డిస్పర్స్డ్ ఫేజ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. రైట్. సో, ఇక్కడ క్లౌడ్ అనేటువంటి దాన్ని అడిగారు. క్లౌడ్ అంటే నీకు ఎయిర్‌లో ఓకే. సో, ఒక ఎయిర్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక డెన్సిటీ ఎక్కువగా ఉన్న ఒక ప్లేస్‌లో నీకేమవుతాయి వాటర్ డ్రాప్స్ అనేది దానిలోకొచ్చేస్తాయి. ఓకే. వాటర్ డ్రాప్స్ డిస్పర్స్డ్ ఇన్ ఎయిర్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే క్వెషన్ నంబర్ 97కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేటువంటిది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటున్నారు. సూపర్ కూల్డ్ లిక్విడ్. జనరల్‌గా మనకి ఫిజికల్ స్టేట్స్ అనేటువంటిది తీసుకుంటే 3 ఉంటాయి. ఫిజికల్ స్టేట్స్. 3 అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా వినుంటాం. సో, వాటిలో ఒకటి సాలిడ్, నెక్స్ట్ లిక్విడ్, నెక్స్ట్ గ్యాస్. ఓకే. ఇంకా ఉన్నాయి. ప్లాస్మా ఇంకోటి కూడా ఉంది. బీఈసీ బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ ఇంకొకటి కూడా ఉంది.
ఎగ్జిటాన్, ఎగ్జైటోనియం అనేటువంటిది. ఓకే. ఇప్పటి వరకు ఇన్ని ఫిజికల్ స్టేట్స్‌ని ఫైండ్ ఔట్ చేశారు. అయితే ఈ సూపర్ కూల్డ్ లిక్విడ్ అనేది ఎప్పుడు ఎలాంటి చోట వింటాము అంటే, గ్లాస్‌ని తయారు చేసే ఇండస్ట్రీలో వింటాం. గ్లాస్‌ని తయారు చేసే ఆ ప్రాసెస్‌ని అనీలింగ్ అంటారు. అనీలింగ్. ఓకే. సో, ఈ ఎనిలింగ్ అనేటువంటి ప్రాసెస్‌లో జనరల్‌గా ఏం చేస్తారండి, ఈ గ్లాసెస్ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో, గ్లాస్ పౌడర్ ఇలాంటి వాటిని తీసుకొని, గ్లాస్ రీసైక్లింగ్ గ్యాస్ ఉంటుంది గదా! ఆ గ్లాస్ ఇలాంటి వాటిని తీసుకొని వీటికి సంబంధించిన రా మెటీరియల్స్, ఈ సోడియం, కాల్షియంకి సంబంధించినటువంటి సిలికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి వాటిని బాగా హీట్ చేస్తారు. బాగా హీట్ చేస్తారు. సో, హీట్ చేసినప్పుడు ఫైనల్‌గా నీకేమొస్తుంది? సిలికేట్స్ ఇలాంటి వాటిని హీట్ చేసినప్పుడు మోర్ దాన్ 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీకొక లిక్విడ్ లాంటిదొస్తుంది. లిక్విడ్ లాంటిదొస్తుంది. ఆ లిక్విడ్‌ని ఏం జేస్తారంటే బాగా కూల్ జేస్తారు. బాగా కూల్ జేస్తారు. అలా కూల్ జేసినప్పుడు అది మనకి ఎలా కనిపిస్తుంది చూడటానికి, ఒక సాలిడ్ లాగా కనిపిస్తుంది. సాలిడ్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ రూమ్ టెంపరేచర్ దగ్గరే ఆ ఏర్పడినటువంటి లిక్విడ్ సాలిడ్ లాగా ఉంటుంది. ఓకే. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుంది? సాలిడ్ లాగా ఉంటుంది. ఏంటది? లిక్విడ్ అన్నమాట. ఓకే. ఎలాంటి లిక్విడ్? బాగా కూల్ చేసినటువంటి లిక్విడ్. అందుకనే దాన్ని సెపరేట్‌గా ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటారు. సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటారనమాట. ఓకే. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉందది? లిక్విడ్ లాగానే ఉంది. సారీ, రూమ్ టెంపరేచర్ దగ్గర అది బాగా హీట్ చేసినప్పుడు ఎలా వచ్చింది? లిక్విడ్ లాగా వచ్చింది. బట్ రూమ్ టెంపరేచర్ దగ్గర వచ్చేసరికి అది చూడటానికి జస్ట్ లైక్ ఒక సాలిడ్ లాగా కనిపిస్తుంది. సో, అది ఒక సూపర్ కూల్డ్ లిక్విడ్ లాగా ప్రొనౌన్స్ చేస్తాం. క్వెషన్ నంబర్ 98కి ఆన్సర్ ఏంటంటే గ్లాస్ అనే దాన్ని తీసుకుంటాం. సూపర్ కూల్డ్ లిక్విడ్ అండ్ గ్లాస్ అనేది ఎలాంటిది అని అడుగుతారు. మిక్స్చర్ అనేదిగా చెప్తాం. మిక్స్చర్. గ్లాస్ అనేది ఒక మిక్స్చర్ అన్నమాట. రైట్. నెక్స్ట్, which of the following element is least likely to be found in కమర్షియల్ ఫెర్టిలైజర్స్ అంటున్నాడు. సో, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేజర్‌గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది కావాలి. ఓకే. వీటిని ఎసెన్షియల్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకే. నైట్రోజన్‌ని సప్లై చేయడానికి యూరియా అనేటువంటిది, అమ్మోనియా, డీఏపీ, ఎంఏపీ ఇలాంటి వాటిని వాడతారు. ఎంఏపీ ఇలాంటి వాటిని వాడతారు. సో, ఇంకా నువ్వు ఫెర్టిలైజర్స్‌లో ఫాస్ఫరస్ అనేటువంటి దాన్ని చూస్తావు. సో, ఆహ్, ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటిది, కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటిది, ఫాస్ఫేట్ లేదంటే సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఇలాంటి వాటిని మనం వినుంటాం. నెక్స్ట్ పొటాషియం అనేది తీసుకుంటే పొటాషియం కార్బోనేట్ అనేటువంటిది, పొటాషియం సల్ఫేట్ ఇలాంటివి ఎక్కువగా వింటాము. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో సిలికాన్ అనేటువంటిది మాత్రం అసలు వాడరనమాట. సో, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 2 టైప్స్‌గా, ప్రైమరీ అనేటువంటిది, నెక్స్ట్ సెకండరీ న్యూట్రియంట్స్ అని డివైడ్ చేస్తారు. ప్రైమరీ న్యూట్రియంట్, సెకండరీ న్యూట్రియంట్ అని. ప్రైమరీలో నీకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ ఇలాంటి ఎలిమెంట్స్ అనేది వస్తాయే తప్ప నీకెక్కడ సిలికాన్ అనేది, సెకండరీలో తీసుకున్నట్లయితే జింక్ అనేటువంటిది, నెక్స్ట్ మాంగనీస్ అనేటువంటిది, నెక్స్ట్ ఈ కాపర్ అనేటువంటిది, కోబాల్ట్ అనేటువంటిది, బోరాన్ ఇలాంటి వాటిని మనం వింటామే గానీ ఎక్కడ కూడా సిలికాన్ అనేటువంటిది అసలు యూజ్ చేయం. అసలు ఇది ఫెర్టిలైజర్‌కి కావాల్సినటువంటి అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేటువంటిదే కాదనమాట. ఓకే. సో, క్వెషన్ నంబర్ 99కి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 100. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్ లార్జ్‌లీ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటున్నాడు. సో, ఇది ఎక్కువ మందికి కన్‌ఫ్యూజన్ ఉన్నటువంటి బిట్ అనమాట. సో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో, మన ప్లానెట్ ఏదైతే ఉందో సన్ నుంచి వచ్చేటువంటి ఆ రేడియేషన్ ఈ ప్లానెట్‌కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి ఎళ్ళిపోవాలి. కానీ ఈ సరౌండింగ్స్‌లో ఉండేటువంటి కొన్ని గ్యాసెస్ వలన ఏమవుతుందంటే ఆ హీట్‌ని ఎక్కువ టైమ్ హోల్డ్ చేసి పెడతాయి. సో, దాని వలన ఇక్కడున్నటువంటి అట్మాస్ఫియర్ చేంజెస్‌ని ఇవి కంట్రోల్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఎక్కువగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అరౌండ్ 1% అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఈ కంట్రోల్ అనేది ఓన్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటిది చేయగలుగుతాయి. ఓకే. రైట్. సో, వీటికి రెస్పాన్సిబుల్ ఆహ్, కెమికల్స్ ఏంటవి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రావటానికి కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది రెస్పాన్సిబుల్. నెక్స్ట్ మాయిశ్చర్ అనేటువంటిది రెస్పాన్సిబుల్. మాయిశ్చర్. ఓకే. అంటే వాటర్ వేపర్ ఇలాంటి వాటిని చెప్తాం. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటిది, ఓజోన్ అనేటువంటిది, నైట్రస్ ఆక్సైడ్. రైట్. సో, ఇలాంటివన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. మీథేన్ ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తాం. అయితే ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేసేటువంటిది ఏంటి? ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ ఈ 2 గనుక ఉంటే మనం పర్సెంటేజ్ ఓరియెంటెడ్‌లో ర్యాంక్స్‌ని బేస్ చేసుకొని తీసుకోవాలి.
సో, ఈ ప్లానెట్ మీద నీకు 75% వాటర్ అనేటువంటిది ఉంది. 75% వాటర్ ఉంది. సో, హీట్ తగిలినప్పుడు వాటర్ ఏమవుతుంది? ఎక్కువగా వేపర్ అనేటువంటిది వాటర్ వేపర్స్‌ని ఫార్మ్ చేస్తాయి. సో, వాటర్ వేపర్ కూడా నీకు ఇండైరెక్ట్‌గా అట్మాస్ఫియర్‌లో ఉండేటువంటి టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేస్తా ఉంటాయి. ఓకే. సో, ఇచ్చినటువంటి రీసెంట్ ర్యాంకింగ్ ప్రకారం ఏమని చెప్తామంటే వాటర్ వేపర్ అనేది సుమారు 36-72% ఆహ్, ఇది కాంట్రిబ్యూట్ చేస్తుందనమాట గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కి. సో, కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది నెక్స్ట్ 9-26% అనేది ఉంటుంది. అదే మీథేన్ ఇలాంటి గ్యాసెస్ గనక తీసుకుంటే 4-9% అనేటువంటిది ఉంటాయి. ఓజోన్ అనేది తీసుకుంటే 3-7% అనేటువంటి దాన్ని చెప్తాం. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌ని ప్రకారం ఓకే. సో, ఇలా ఇచ్చినప్పుడు ఈ ఓరియెంటెడ్‌లో గనక ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పాలి? వాటర్ వేపర్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. క్వెషన్ నంబర్ 100కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనమాట. ఓకే. రైట్. సో, ఇవి ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. రైట్. థాంక్ యూ. Hi students, welcome to IACE online classes. In this class we shall discuss RRB NTPC English Medium Grand Test number 80 biology questions and their analysis. Let us take the first question. Artificial satellites are used for A. TV transmission, B. detecting minerals, C. space research, D. all of the above. So here TV transmission occurs because of satellites, detecting minerals takes place, and space research. So answer for the question option D, all of the above. Clear? Next, which of the following was most influential upon Darwin's formulation of theory of natural selection? Okay, that means who is the scientist that influences Charles Darwin in order to make this natural selection? Remember, this natural selection was explained in a book called Origin of Species. Origin of Species. How new organisms are developed from the existing organisms, that was explained in the Origin of Species book, and the famous theory that helps or that explains the process of evolution is nothing but natural selection that is formulated by Charles Darwin. Now, who is the man that influences, or who is the scientist that influences Charles Darwin in order to make this natural theory, natural selection? If you take option A, de Vries concept of mutation. So Hugo de Vries has explained about these mutations. This is not influences Darwin. Next, Wallace paper on survival. Wallace paper on survival, up to certain extent it has got a role. Then Malthus essay on population. This is the right option for the question. Okay, Malthus essays on population has given a way in order to explain how the pressure is created on the living organism in order to produce or in order to develop its own characters. That is called struggle for existence. According to Malthus also, every living being which is going to born on the earth planet will create hell. Okay, so that means definitely the organism he is going to burn needs number of resources. So that means they will create some pressure on the nearby surroundings or on the earth planet. Okay, so the scientist who influences is nothing but Malthus theory. Okay, Lamarck's inheritance of acquired character. This is also second theory. Okay, but yeah, so not second, this is one of the theories tries to explain about the process of evolution but not succeeded. Okay, so answer is option C. Next, quarantine regulation is concerned with, first of all, what is meant by quarantine? We know in the COVID-19 also we have heard this term quarantine. So self quarantine, okay, and quarantine centers. Then what is this quarantine? Here, identifying a particular disease causing microorganism at base level only. For example, one particular living being is entering into our country. Definitely at airport or bus station or railway station or somewhere, okay, definitely we have to we have to test that particular person, so that whether he is free from that particular microorganism or not, we can know. So that kind of testing is nothing but what? Quarantine. So option A, if you take growing of better varieties of plant, B, prevention of entry of diseased organism, C, spraying of insecticide over diseased plants, D,
identification of diseased organisms. So answer for the question, prevention of entry of diseased organism. Clear? Next, B12 vitamin is obtained from A, food, B, microorganism, C, virus, D, bacteria. So if you take here vitamin B12, okay, is synthesized by the intestinal bacteria. So answer for the question, option D. Clear? Next, which of the following structures of a plant is responsible for transpiration? So transpiration means evaporation of water from the aerial parts of the plant, especially through openings of the leaf, nothing but stomata. So if water gets evaporated through stomata, openings of the leaf, then it is called transpiration. Remember, this transpiration play a crucial role in the water cycle. Okay, so answer for the question, option C, stomata. So remember, stomata are present in the leaves. NTPC English meaning grand test, geography and standard GK. First one, which current is responsible for the increase in the temperature of the Western Europe? వెస్ట్రన్ యూరోపియన్లో ఏ టెంపరేచర్ అంటే హై టెంపరేచర్ అనేది కింది వాళ్ళ దేని నుండి విచ్ కరెంట్ ఏ కరెంట్ ఏ ప్రవాహం రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద వెస్ట్రన్ యూరోప్? పశ్చిమ యూరోప్లో ఈ ప్రభావం బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడానికి కింది వనలో ఏది బాగా ఉపయోగపడినటువంటి కరెంట్ అంటున్నాడు. సో ఇది ఈక్విటోరియల్ కరెంట్, ఈక్విటోరియల్ లైన్. సో ఇదంతా కూడాను వెస్ట్రన్ అంటే ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ అండి, ఆర్కిటిక్ ఓషన్. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఏంటి సార్ అంటే వెస్ట్రన్ యూరోప్ అండి. ఈ ప్రాంతం అంతా కూడాను అంటే ఇక్కడ ఎక్కువగా నార్త్ ఈక్విటోరియల్ కరెంట్ అనేది ఏదైతే ఉందో, ఈ నార్త్ ఈక్విటోరియల్ కరెంట్ అనేది మనకి ప్రవాహం బాగా ఉండేటప్పుడు ఉత్తర పశ్చిమ యూరోప్లో ఉష్ణ ప్రవాహం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్రెష్ వాటర్ సోర్స్ అని. క్రింది వాటిలో ఫ్రెష్ వాటర్ సోర్స్ కానిది ఏంటని అడిగాడు. ఏ రివరు, బి లేకు, సి గ్లాషియర్, డి ఓషియన్ అని. మహాసముద్రం అంటే NaCl ఉంటుంది కానీ సోడియం క్లోరైడ్ NaCl అధికంగా ఉంటుంది కనుక ఇది ఫ్రెష్ వాటర్ సోర్స్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఓషన్ ఆఫ్ వరల్డ్? మన యొక్క ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం అడుగుతున్నాడండి. ఏ పసిఫిక్ ఓషన్, బి ఇండియన్ ఓషన్, సి అట్లాంటిక్ ఓషన్, డి ఆర్కిటిక్ ఓషన్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ బట్టి ఆర్కిటిక్ ఓషన్ ఈజ్ ద స్మాలెస్ట్ ఓషన్ ఆఫ్ వరల్డ్. ది లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ అంటే పసిఫిక్ ఓషన్ అండి. ఓకేనా? ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ అన్న, డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ అన్న పసిఫిక్ ఓషన్ అని, పసిఫిక్ ఓషన్. అండ్ ద షేప్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ట్రయాంగులర్ షేప్ కలదండి. పసిఫిక్ ఓషన్ అనేది ఏ షేప్లో కలదు? ట్రయాంగులర్. సో ఇండియన్ ఓషన్ షేప్ అయితే ఇండియన్ ఓషన్ షేప్ చూస్తే ఎం షేప్ ఆఫ్ ఓషన్ ఇండియన్స్. ఎస్ షేప్ ఆఫ్ ఓషన్ అండి, ఎస్ షేప్ ఆఫ్ ఓషన్ అయితే అట్లాంటిక్ ఓషన్ ఇస్ ఎస్ షేప్ ఆఫ్ ఓషన్. ఓకేనా? ఆర్కిటిక్ ఓషన్ ఓ షేప్ ఆఫ్ ఓషన్ అయితే ఆర్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ ఓ షేప్ ఆఫ్ ఓషన్ అని. ఇవి మనకున్నటువంటి ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి హిల్స్ అన్నాడని. నీలగిరి హిల్స్, నీలగిరి హిల్స్ అనేవి మనకి ఎక్కడ కలవ అంటే ప్రధానంగా తమిళనాడు స్టేట్లో కలవండి నీలగిరి హిల్స్ అని. తమిళనాడులో కలవు నీలగిరి హిల్స్. ఈ నీలగిరి హిల్స్ అనేవి తమిళనాడుకి కాకుండా తమిళనాడుతో పాటు కేరళకి కొంత ఉంటాయని, కర్ణాటక రాష్ట్రానికి కూడా కొంత విస్తరించి ఉన్నాయి ఈ నీలగిరి హిల్స్. దీనిలో మనకి హైయెస్ట్ పీక్ అంటే ఏంటి సార్ అంటే దొడబెట్ట పీక్ అండి. ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్ అంటే ఏంటి సార్ అంటే దొడబెట్ట, దొడబెట్ట పీక్.
ఏ స్టేట్లో ఉందండి? ఫస్ట్ తమిళనాడు స్టేట్. ఓకేనా. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని కూడా నేను ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అన్న ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఏమొస్తుంది? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 1986 అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ 1986. యునెస్కో ఐడెంటిఫై చేయబడిన సంవత్సరం అయితే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఫస్ట్ యునెస్కో ఆర్గనైజ్డ్ బై ఇండియన్ బయోస్పియర్ రిజర్వ్ అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఓకే. నెక్స్ట్ వన్, Rossau is the capital of which country? A. Macedonia, B. Honduras, C. Croatia, D. Dominica అండి. సో రోసో అనేది డొమినికా, దీని కరెన్సీ కరేబియన్ డాలర్ అండి. కరేబియన్ డాలర్ దీని యొక్క కరెన్సీ అయితే. సో ఇక్కడ జాగ్రబ్, క్రొయేషియా రాజధాని జాగ్రబ్ అండి. ఓకేనా. సో రోసో అనేది కరేబియన్ ఐలాండ్, ఇది నార్త్ అమెరికన్ కాంటినెంట్ లోని కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు. ఓకే. నెక్స్ట్ వన్, ది చంపానీర్ పావాగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ. బీహార్, బి. రాజస్థాన్, సి. గుజరాత్, డి. హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ గుజరాత్ అని. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అని. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో ఉన్నటువంటి ఒక పార్క్ అండి సార్, చంపానీర్ పావగఢ్ ఆర్కియాలజీ పార్క్ అండి. ఓకేనా. ఇక్కడ రాణికి వావ్ అనే ఒక వెల్ అండి, బావి ఒక వెల్ కూడా యునెస్కో చేత గుజరాత్ లోని గుర్తించబడింది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అని, ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అయితే ఎక్కడ కలదు అని అడిగితే మనకి హిమాచల్ ప్రదేశ్లో, ఇది యునెస్కో చేత గుర్తించబడింది. ఎక్కడైతే కుంభల్గర్ పోర్ట్ యునెస్కో చేత గుర్తించబడింది. దీన్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా దేన్ని పిలుస్తారని అంటే రాజస్థాన్లో కుంభల్గర్ కోట, ద సెకండ్ లాంగెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. దాన్ని ద లాంగెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్ అంటే ది గ్రేట్ చైనా వాల్ అని. సో సెకండ్ లాంగెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్ అంటే కుంభల్గర్ పోర్ట్ యొక్క వాల్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో ప్రపంచంలో రెండో అతి పొడవైన వాల్ అండి ఇది గోడ. దీన్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అంటారండి, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వన్, బెల్గ్రేడ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ. యెమెన్, బి. సెర్బియా, సి. యుగండా, డి. టోగా. సో ఉగండా అంటే కంపాలా, సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ ఓకే. Hi everyone, welcome to IACE, South India's best coaching institution. Today we are going to deal with the NTPC English Medium Grand Test 80 Economy Explanation. First question అండి, which of the following indices is based on only base year quantities? అంటే కేవలం బేస్ ఇయర్ మీదనే ఆధారపడుతూ ఉన్నటువంటి ఇండెక్స్ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మనకు లాస్పైర్స్ ఇండెక్స్ ఉంది, ఫిషర్స్ ఇండెక్స్ ఉంది, కెల్లీస్ ఇండెక్స్ ఉంది, పాస్చర్స్ ఇండెక్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఇండెక్సెస్ ఏవైతే కింద కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా బేస్ ఇయర్ ప్లస్ కరెంట్ ఇయర్ రెండింటి ప్రైస్ని కన్సిడర్ చేస్తూ ఎంత మేర పెరిగాయి ప్రైజెస్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఓన్లీ లాస్ట్ పైర్ ఇండెక్స్ విషయం వచ్చేసరికి ఈ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ విషయంలో ఓన్లీ బేస్ ఇయర్ని ఆధారంగా తీసుకొని ఈ యొక్క ఇంక్రీజ్ని లెక్క చేస్తారు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ పైర్స్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following new restructured scheme was launched to increase the governance capabilities of PRIs? ఇక్కడ PRIs అంటే ఏంటి? పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ బాడీస్ అనమాట. మా గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ బాడీస్ అనమాట. అయితే లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనకు ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు. ఏంటి ఆ స్కీమ్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ఆప్షన్ బి పిఎం కౌశల్ వికాస్ యోజన, ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ అభియాన్, ఆప్షన్ డి రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్. ఫస్ట్ వచ్చేసరికి మనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేది ఇది స్కిల్లింగ్ ప్రోగ్రామ్, ఇంతకుముందు ఉండేది. తర్వాత ఏమైంది, దాన్ని రీస్ట్రక్చర్ చేస్తూ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన వచ్చింది. ఇది కూడా స్కిల్లింగ్ ప్రోగ్రామే. స్వచ్ఛ భారత్ వచ్చేసరికి మనకు క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్.
అయితే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. గ్రామ్ అంటే గ్రామీణ ప్రాంతాలు అంటే లోకల్ బాడీస్. సో లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనము ఈ యొక్క రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన అభియాన్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ గ్రామాల్లో స్వావలంబన తీసుకురావడానికి ఇవి కృషి చేస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్. విచ్ ఏజెన్సీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియా అంటే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఉద్దేశించబడేటువంటి ప్రోగ్రామ్ ఏది అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ట్రైఫెడ్, ఐసోపామ్, నాఫెడ్, ఏపీఎంసీ. ఫస్ట్ వర్డ్ ట్రైఫెడ్ అంటే ఏంటంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, ట్రైబల్స్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఐసోపామ్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ ఆయిల్ సీడ్స్, పి వచ్చేసరికి పామ్స్, ఓ వచ్చేసరికి ఆయిల్ పామ్ అండ్ ఎం వచ్చేసరికి మనకు మెయిస్, పి వచ్చేసరికి పల్సెస్ అండి. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, ఆయిల్ పామ్ అండ్ మెయిస్. అదేవిధంగా నాఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్. ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్. గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్ ఆర్ నన్ అదర్ దెన్ మార్కెట్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో అవే ఏపీఎంసీస్ అనమాట. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఇష్యూ కూడా దీనిపైన జరుగుతుంది. ప్రైవేట్ ఏపీఎంసీస్ని అలో చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. నాఫెడ్ అయితే ఏదైతుందో ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేయడానికి ఉద్దేశించబడేటువంటి ఒక ఆర్గనైజేషన్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు నాఫెడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్స్ కూడా మనకు అడుగుతుంటారు. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ట్రైఫెడ్, ఐసోపామ్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, ఆయిల్ పామ్ అండ్ మేజ్. నాఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. APMC agriculture producing market committees. Next one, consider the following statements and identify the right ones. First statement, NABARD was set up in 1982 exactly. It facilitates credit only for agriculture. చూడండి, ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బేసికల్గా నాబార్డ్ ఏం చేస్తుందంటే నాబార్డ్ యాక్ట్స్ యాజ్ ఎ రీఫైనాన్స్ ఏజెన్సీ. నాబార్డ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, బేసికల్గా నాబార్డ్ వాళ్ళు ఆర్ఆర్బీస్కి లోన్స్ ఇస్తారు. ఆర్ఆర్బీస్ ఏం చేస్తారు, లాస్ట్గా పబ్లిక్కి లోన్స్ ఇస్తారు. అయితే మెజారిటీగా ఆర్ఆర్బీస్ ఇచ్చే లోన్స్ ఎవరికి ఇస్తారంటే ఫార్మర్స్కి ఇస్తారు. అలా అని చెప్పేసి కంప్లీట్ లోన్స్ ఫార్మర్స్కి ఇస్తారని లేదు. దే ఆల్సో గివ్ ఫర్ నార్మల్ రిటైల్ లోన్స్ కూడా ఇస్తుంటారు. కాబట్టి ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్, 1 ఓన్లీ. నెక్స్ట్, విత్ విచ్ ఈజ్ వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 కనెక్టెడ్. ఏంటి వుడ్స్ డిస్పాచ్? యాక్చువల్లీ వుడ్స్ అనే ఒక వ్యక్తి పేరు మీద పెట్టడం జరిగిందండి. ఆయన ఏమన్నాడు అంటే ఈ బేసికలీ ఎడ్యుకేషన్ మీద బ్రిటిష్ టైంలో ఒక రికమెండేషన్ అనేది చేయడం జరిగింది. ఏంటి ఆ రికమెండేషన్ అంటే ప్రైమరీ స్కూల్లో మనకు లోకల్ లాంగ్వేజెస్ ఉండాలి. ఓకే, ఏముండాలండి, లోకల్ లాంగ్వేజెస్ ఉండాలి. లోకల్ లాంగ్వేజెస్ కానీ డైలెక్ట్స్ ఏవైతే వాడుతూ ఉండాలి. అదేవిధంగా సెకండరీ స్కూల్ వచ్చేసరికి అప్పర్ ప్రైమరీ సెకండరీ స్కూల్ వచ్చేసరికి ఆంగ్లో అండ్ లోకల్ లాంగ్వేజెస్ రెండు కలిపి ఉండాలి. అండ్ హయ్యర్ వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి ఈయన రికమెండ్ చేయడం జరిగింది. సో బేసికలీ ఆయన రికమెండేషన్ దేనికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించినటువంటి విషయం అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854. నెక్స్ట్, విచ్ ఎనిమల్ వాజ్ బ్రాట్ అండర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా దట్ అరైవ్స్ ఎట్ మైసూర్ జూ రీసెంట్లీ. సో మైసూర్ జూకి వచ్చినటువంటి ఎనిమల్ ఏంటి రీసెంట్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ మైసూర్ జూకి మనకు ఆఫ్రికన్ చీతాస్ తీసుకురావడం జరిగింది. 1 మేల్ అండ్ 2 ఫీమేల్ చీతాస్ని తీసుకురావడం జరిగింది ఆఫ్రికన్ జూకి. అండ్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద ఫాస్టెస్ట్ టెరెస్ట్రియల్ ఎనిమల్స్. అంటే భూమి పైన నడిచే వాటిలో చాలా ఫాస్టెస్ట్ ఏంటంటే ఈ ఆఫ్రికన్ చీతాస్. సో ఇవి తీసుకురావడం జరిగింది. వీటిని ఒక అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది ఒక 1 మంత్ వరకు. 1 మంత్ తర్వాత ఇది పబ్లిక్ యొక్క విజిట్కి ఏర్పాటు చేస్తారనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి హైదరాబాద్లో తర్వాత ఇవి ఉన్నాయి ఎక్కడంటే మనకు మైసూర్లోనే ఇప్పుడు ఉంటున్నాయి. సో వెరీ వెరీ ఫేమస్. హైదరాబాద్ కూడా మనకు 2 ఆఫ్రికన్ చీతాస్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అట్ ద దర్భంగా డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్. బేసికల్గా ఏమడుతున్నా అంటే ఈ ఎయిమ్స్ అనేది దర్భంగా డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయబడి దర్భంగా డిస్ట్రిక్ట్కి ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. ద రైట్ ఆన్సర్ ఇస్ బీహార్. గుర్తుపెట్టుకోండి, మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉండాలని చెప్పేసి మళ్ళీ మనకు తెలంగాణలో కూడా ఒక ఎయిమ్స్ ఉంది,
ఓకే, ఈ విధంగా చాలా రాష్ట్రాలకు ఎయిమ్స్ని అలొకేట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఏం చేశారంటే బీహార్కి కూడా ఎయిమ్స్ అలొకేట్ చేశారు విత్ బడ్జెట్ ఆఫ్ 1264 crores of rupees. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Achyutarao, who passed away recently, belongs to which profession? Option A, economist. Option B, child welfare activist. Option C, scientist. Option D, businessman. He is basically child welfare activist and Evaru Achyutarao. And he died of COVID. Corona virus వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది. The saddest part అంటే ఏంటంటే he worked for the welfare of the children for many years. For many years he worked for the welfare of the children. But last moment he could not get hospitalized in time. He could not get hospital services and he succumbed to death. So చాలా మంది కోసం పోరాడిన వ్యక్తి తనకే హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగ్గా లేక చనిపోవాల్సి వచ్చింది, అచ్యుతారావు. సో దిస్ వాజ్ ఇన్ న్యూస్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా? ఎల్ఐసి మనకు న్యూస్లో ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఆప్షన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్. And remember that the chairman of LIC is none other than Mr. M.R. Kumar. M.R. Kumar is the chairman of Life Insurance Corporation. Where is the headquarters of Jana Small Finance Bank? గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకు 2016 నుండి మనకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయండి. బేసికల్గా దీనికి సంబంధించి ఏంటంటే ఉషా తోరాట్ కమిటీయే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క లైసెన్సెస్ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఈజ్ హెడ్క్వార్టర్డ్ ఇన్ బెంగళూరు. Where is it headquartered? It is headquartered in Bengaluru. And very very important, the first small finance bank, Capital Small Finance Bank. Okay, ఇవన్నీ కూడా మనకు కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో దట్స్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు NTPC గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం 80 ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ. Welcome to IACE online classes. Today we are going to discuss about NTPC English medium grand test number 80 history questions. So first question, the Viceroy who introduced Vernacular Press Act. Vernacular Press Act in India introduced by Mr. Lord Lytton. In the period of Lytton, we introduced Vernacular Press Act. So here Lord Ripon is there. Lord Ripon who introduced officially census in India. Officially census in India introduced by Lord Ripon from 1881 onwards. For every 10 years we are taking census from the period of Lord Ripon. So in the period of Lord Ripon only self-government system was introduced in India. So we are calling Lord Ripon is known as father of self-government system. Father of self-government system antunna manam Lord Ripon. Lord Curzon. So Lord Curzon, who is Governor General from 1899 to 1905. In the period of Lord Curzon only Universities Act was introduced. Universities Act was introduced in the period of Lord Curzon. At the same time, in 1905, Bengal, which is separated into two parts, East Bengal and West Bengal. So on the basis of community in the period of Lord Curzon. So Lord Minto, so who is the Governor General in India? He introduced 1909 Indian Council Act. According to Lord Minto, Indian Council Act, separate communal constituencies allocated for Muslims. So we are calling Lord Minto as father of communal constituencies in India. Right. So here answer is Lord Lytton is the answer. Answer is B. Next question. So which two Europeans were involved in the Battle of Vandewash in 1760? So Vandewash war lo involve అయినటువంటి ఇద్దరు యూరోపియన్స్ ఎవరు అనేది క్వశ్చన్. సో హియర్ డచ్ అండ్ బ్రిటిష్, పోర్చుగీస్ అండ్ స్పానిష్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. వాండివాష్ వార్ బిట్వీన్ French and British. So answer is C here, 1760. Due to the Vandewash war only, Britishers finally settled in India. Then French people who went to Indonesia. Then major trade of French people in Indonesia, indigo. So French people permanent గా ఇండోనేషియాకి సెటిల్ అయిపోయారు వాండివాష్ వార్తో. ఇక్కడ వాళ్ళ మేజర్ ట్రేడ్ ఏంటి? ఇండిగో అనేది మేజర్ ట్రేడ్. సో ఇండియాకి ఫస్ట్ వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ పీపుల్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్స్ ఎంటర్డ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ పర్సన్ మిస్టర్ వాస్కో డి గామా హూ కేమ్ టు ఇండియా in 1498 May 17 to Calicut origin. So Calicut, which is located in Kerala state, which is famous for spices. Next, second people Dutch people, third people British, and fourth people Danish, and fifth people French.
So this is the order who came to India from European origin to India. Right. Next question. The Indian National Congress decided to start a non-violent, non-cooperation movement in its session. ఏ సెషన్లో నాన్ వైలెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేశారు అంటే కోల్కతా సెషన్లో స్టార్ట్ చేశారండి. నాన్ వైలెంట్ అండ్ నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ కోల్కతా సెషన్. సో యాక్చువల్లీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1920 బై మహాత్మా గాంధీ. సో 1920 నుంచి స్టార్ట్ చేసాం మనం ఈ మూమెంట్ని. రైట్. సో ఆన్సర్ ఈజ్ సి హియర్. So these are the questions in this paper. Thank you very much. Which article of the Constitution of India accords special status to the state of Jammu and Kashmir? సో స్పెషల్గా మనకి జమ్మూ కాశ్మీర్కి ఒకటి ఇచ్చాము, అదేంటి సార్ అంటే ఆర్టికల్ 370. బట్ ఇట్ ఈస్ ది ఏమంటారంటే రివోక్ అని రాసుకుంది. ఇట్ ఈస్ రివోక్డ్, తొలగించుకున్నాం మనం. సో మనకి 2019 ఆగస్ట్లో దీన్ని మనం తొలగించుకొని ఏం చేసుకున్నాం సార్ అంటే జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని తీసేసి 2 యూనియన్ టెరిటరీస్ ఫామ్ చేసుకున్నాం. వన్ ఈజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లదాఖ్ ఈజ్ ద వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇలాగా మనకి ఫామ్ చేసుకున్నాము. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంజాయ్ ది స్టేట్ టు ప్రొవైడ్ ఫర్ ఏ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఎన్ష్యూర్డ్. చూడండి, ఒక ఆర్టికల్లో మనకి ఏముంటుంది సార్ అంటే ఒక సోషల్ ఆర్డర్ అనేది మనకు ఉంటుంది. ఏంటది? జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఉంటుందని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో చెప్తూ ఉంటుంది. సో ఏంటిది? కాన్స్టిట్యూషన్ ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ టు ప్రొవైడ్ ద సోషల్ ఆర్డర్. అంటే రాజ్యం అనేది సమాజంలో సమాజ స్థాపన చేయాలి, సోషల్ ఆర్డర్ అనేది ఇవ్వాలా. ఎట్లా సార్ అంటే జస్టిస్ కల్పించాలి, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఇట్ ఈస్ ఎన్షోర్డ్. ఎక్కడ ఉంది సార్ మనకంటే 37, 38, 39, 39A, ఆర్టికల్ 39A. సో 39Aలో మనకు ఉంటుంది అనమాట. 39Aలో మనకి ఉంటుంది. ఏమంటుంది సార్ అంటే జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనమాట. ఫండమెంటల్ రైట్స్లో మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా మనకి. సో రిజర్వేషన్స్ అనేవి ఈరోజు మనకి ఇవ్వడానికి ప్రధానమైన రీజను ఆర్టికల్ 15, 16 ఒకటైతే డిపిఎస్పిలో కూడా మనకి ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తా ఉంది, మనకి పార్లమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తా ఉంది, మనకి 50% కన్నా రిజర్వేషన్స్ ఎక్సీడ్ అవ్వద్దు అంటుంది. కానీ పెంచారు, తమిళనాడులో పెంచారు. ఎందుకు పెంచారు సార్ అంటే ఆర్టికల్ 39 ప్రకారం. ఏంటిది? మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. ఎవరి గురించి చెప్తా ఉంది సార్? ఈ పాయింట్ తీసుకుంది. ఎవరు ఇక్కడ అంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ. ఈ 3 కమ్యూనిటీలు వాళ్ళకి ఏం చేయాలి సార్ అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ది సోషల్ ఆర్డర్ అని చెప్తా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళని మేము డెవలప్ చేయడం కోసం రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పేసి డిపిఎస్పిలో మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్సరు 39. నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియా టు డిసైడ్ డిస్ప్యూట్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ ఫాల్స్ అండర్ ది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? డిస్ప్యూట్స్ని డిజాల్వ్ చేస్తా ఉందని చెప్తూ ఉంటుంది. ఇలాంటి దాన్ని ఏమంటారు? అడ్వైజరీ, అప్పిలేట్, కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్డిక్షన్. గతంలో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. కాన్స్టిట్యూషనల్ కాదు ఇది, అప్పిలేట్ కాదు, అడ్వైజరీ కాదు అని చెప్పుకున్నాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ బై ఇట్ సెల్ఫ్. సుప్రీంకోర్టు ఏంటి సార్ అంటే ఇట్ డిజాల్వ్ ది డిస్ప్యూట్స్ ఆఫ్ ది బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసరికి హూ ప్రిసైడెడ్ ఓవర్ దిస్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇక్కడ చూడండి, ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే ఎవరు హెడ్గా ఉండి నడిపించారు. ఇక్కడ టెంపరీ ప్రెసిడెంట్ అని అడగట్లేదు. హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ప్రిసైడింగ్ ద మీటింగ్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, సచ్చిదానంద సిన్హా గారు, బిఆర్ అంబేద్కర్, హెచ్వి కామత్ గారు. ఆన్సర్ సచ్చిదానంద సిన్హా. సో సచ్చిదానంద సిన్హా ఉండాలి అనేటువంటి వాళ్ళని ఎవరు ప్రపోజ్ చేశారు? జేబీ కృపలాని గారు ప్రపోజ్ చేశారు. జేబీ కృపలాని. ఈ జేబీ కృపలాని గారికి ఐడియా ఎక్కడ వచ్చింది సార్ అంటే మనకి ఫ్రెంచ్ వాళ్ళు మనకి ఫ్రాన్స్లో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తారు సార్ అంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్ ఉంటారో వాళ్ళకి ప్రొటెం స్పీకర్ లేకుంటే టెంపరవరీగా వాళ్ళని పెడతారు. ఈ కాన్సెప్ట్ మనకి తీసుకున్నాము. ఇది జేబీ కృపలాని గారు సచ్చిదానంద సిన్హాని పెట్టారు. ఎప్పుడు సార్ అంటే 1946 డిసెంబర్ 9th పెట్టారు. ఇంకా డిసెంబర్ 11th రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ మెంబర్గా మనం తీసుకున్నాము.